జంగారెడ్డిగూడెంలోని నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ అకాడమీ సెంటర్ ను సోమవారం ప్రారంభించారు. అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస్, మణికంఠ, ఎస్ఎం సుధాకర్లు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేశారు. పలు తరగతి గదులకు కొబ్బరికాయ కొట్టి గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ డిజిటల్ నెట్వర్క్ సిటీ కేబుల్ ఎండీ చిన్ని హరీష్ గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ అధ్యాపకులైన ఏ హరికృష్ణ, బీబీజీ సతీష్, పి హేమంత్, ఏడుకొండలు, ఎస్ భవానీ, సౌందర్య, మోటార్ వెహికల్ అసోసియేషన్ అధ్యక్షులు దండు ధనరాజు పాల్గొన్నారు. బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఐ, కానిస్టేబుల్, స్టేట్, ఏపీపీఎస్సి గ్రూప్ 3, 4 ఎంపిక కావడానికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తమ వద్ద చేరే అభ్యర్థి ఉద్యోగం వచ్చేంత వరకు ఒకే ఫీజుతో ఎన్నిసార్లైనా సరే కోర్సులో శిక్షణ తీసుకోవచ్చని అన్నారు. శ్రీధర్ సిసిఈలో పనిచేస్తున్న అపార అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారందరూ తమ కోచింగ్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్. నవ్యాంధ్ర కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ రీసెంట్ గా జంగారెడ్డిగూడెం స్టార్ట్ చేశాం. సో డిస్కషన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ సరౌండింగ్స్ లో కానీ ఈ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కానీ స్టూడెంట్స్ ఎవరైనా సరే కోచింగ్స్ కావాలన్నా, ఏదైనా గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలన్నా చాలా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది అనమాట. లైక్ విజయవాడ వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు, పెద్ద పెద్ద సిటీలకు వెళ్తున్నారు. ఇక్కడ నుంచి ఎంత దూరం వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ కోచింగ్ తీసుకోవడం కొంచెం కష్టంగా మారింది. సో మాకేమనిపించింది అంటే, మేము ఆల్రెడీ వేరే సంస్థలో పెద్దగా పనిచేసిన వాళ్ళమే, అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్న వాళ్ళమే. ఈ రూరల్ ఏరియాస్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం రీజనబుల్ ప్రైస్తో మంచి కంటెంట్తో త్వరగా జాబ్ వచ్చేటట్టు కోచింగ్ ఇవ్వడానికి ఒక మంచి కోచింగ్ సెంటర్గా ఏర్పరచామండి. సో ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్లో మనం ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్కి ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. మెయిన్లీ ఏంటంటే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వేస్, ఈ 3 సెక్టార్స్లో మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఫోకస్ చేస్తూ ఉంటామంటే, ప్రతి సంవత్సరం ఈ 3 సెక్టార్స్ నుంచే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఒక నోటిఫికేషన్ మిస్ అయినా ఇంకో నోటిఫికేషన్ మనం క్లియర్ చేసుకోవాలి. దీంతో పాటుగా ఈ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కామన్గా ఉండే సిలబస్ క్వాంటిటీ రీజనింగ్ ఇంగ్లీషే కాబట్టి, సో ఇదే సిలబస్తో మనము ఈ బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేనే కాకుండా ఇంకా మీకు ఫర్దర్ 100కు పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అందరికీ కామన్గా తెలియాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనకి చాలా మందికి తెలియదు, ప్రతి సంవత్సరం గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా లక్షల్లో ఉద్యోగ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో వాటి గురించి అవేర్నెస్ లేక, ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియక వారు చాలా మంది మిస్ అవుతున్నారు అనమాట. సో రీసెంట్గా కూడా ఆర్ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎస్బీఐ నుంచి కూడా సిబిఓ రిలీజ్ అయింది, ఇంకా రిలీజ్ అవ్వాల్సిన చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటే మనం డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1 year పాటు కోచింగ్లో కూర్చుంటే చాలా త్వరగా జాబ్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లా మనము ఈ జంగారెడ్డిగూడెంలో ఇవన్నీ కూడా ఏవైతే బ్యాంకింగ్, ఎస్ఎస్సి, రైల్వే ఉన్నాయో తక్కువ ప్రైస్తోనే మనకి ఈ రూరల్ పీపుల్కి చాలా త్వరగా జాబ్ వచ్చేటట్టు ట్రైన్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. సో ఈ రోజు మనం ప్రారంభించడం జరిగింది నాక్ అకాడమీ అనేది. మన ఈ అకాడమీలో పిల్లలకి ఏదైతే ఒకసారి ఫీజు కట్టిన తర్వాత అదే ఫీజుతో వాళ్ళు కంప్లీట్ జాబ్ వచ్చేంత వరకు మనం సపోర్ట్ ఇస్తాం అనమాట. సో లాగిన్ ఐడి ప్రొవైడ్ చేస్తున్నాం, కంప్లీట్ మెటీరియల్ మేమే ఇస్తున్నాం, పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఉంటుంది, 1-to-1 కేర్ ఉంటుంది, కంప్లీట్ క్వాంట్ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది, ఇంగ్లీష్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మీకు కంప్లీట్ జాబ్ వచ్చేంత వరకు ఈ నవ్యాంధ్ర కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ అనేది మీతోనే ఉంటుంది. సో ఈ సందర్భంగా మేము ఈ ఫిబ్రవరి 12వ తారీఖున కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉండి, అలానే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనూ జాబ్స్ ఉన్నాయి, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయి, డిగ్రీతోనూ జాబ్. సో మనకి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పూర్తి చేసుకున్న పిల్లలకి ఏంటంటే ఈ సమ్మర్ హాలిడేస్ని వినియోగించుకోవచ్చు. కాంపిటేటివ్ కోచింగ్లో జాయిన్ అయ్యి ఈ సమ్మర్ హాలిడేస్ వేస్ట్ చేసుకోకుండా ఒక కోచింగ్లో కూర్చుంటే ఏదైనా జాబ్ క్రాక్ చేస్తే ఆ జాబ్ చేసుకుంటూ కూడా మనం స్టడీస్ కంటిన్యూ చేయవచ్చు. సో ఈ రకంగా మనకి 12th బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే ఇంకా కాంపిటేటివ్ కెరీర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం అనుకుంటున్నారో, ఒకసారి బ్రాంచ్ని సంప్రదిస్తే మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.